అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నోయల్ జాన్. నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. జాయ్ హాస్పిటల్ ఒంగోలులో నేను పనిచేస్తున్నాను. జాయ్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఫస్ట్ లేన్ క్లౌపెట్ రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ దీని గురించి మాట్లాడుతున్నాను. ప్రాస్టేట్ అనేది ఒక గ్రంథి. అది యూరిన్ పోయే దారిలో బ్లాడర్కి యూరెత్రాకి మధ్యలో ఉంటుంది. పురుషులందరికీ ఉంటుంది. అయితే ఇది 50 years అయిన తర్వాత ఎన్లార్జ్ అవుతూ యూరిన్ ప్యాసేజ్ లోపలికి వస్తుంది. దీనివల్ల యూరిన్ ఫ్లోకి కొంచెం అబ్స్ట్రక్షన్ వచ్చే అవకాశం ఉంది. యూరిన్ ఫ్రీగా రాకపోవడం, యూరిన్ వెళ్ళడానికి ముక్కి వెళ్ళడం, దార సన్నగా రావడం, యూరిన్ పాస్ చేసిన తర్వాత పూర్తిగా కంప్లీట్ ఎంప్టీయింగ్ అవ్వకపోవడం, ఇంకా లోపల కొంచెం మిగిలిపోయిందనే ఫీలింగ్ ఉండడం, తర్వాత రాత్రుల్లో నిద్రలో లేచి ఒక్కసారి కంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళవలసిన అవసరం రావడం, యూరిన్ అర్జెంట్ అవ్వడం, వెళ్ళకముందే గుడ్డల్లో పడిపోయే ప్రమాదం, ఇలాంటివి బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ లేకపోతే బీపీహెచ్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే దానికి సంబంధించిన కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ అని, యూరిన్ టెస్ట్ అని, తర్వాత యూరోఫ్లోమెట్రీ అని ఇవి చేస్తాం. ఈ టెస్ట్లు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ శాతం మందికి టాబ్లెట్స్ ద్వారానే ఈ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమందిలో సర్జరీ చేయాల్సిన అవసరత ఉంటుంది. వీరికి TURP ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అనే సర్జరీ చేస్తాం. దాన్ని లేజర్ ద్వారా కూడా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పెద్దవారు, వయసులో పెద్దవారు అంటే 50, 55, 60, 80, 90 ఇంకా ఏ ఏజ్లో ఉన్నవారికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.